Very good morning, students. Good morning, sir. So today we are going to discuss about the acids and bases. Okay, it is one acids bases గురించి discuss చేద్దాం. Okay, right. We know that acids. What are the acids? What are the bases? మనకు acids and bases అంటే తెలుసుకున్నాం కదా. Sir. దీనిలో వాటి యొక్క characteristics ఎలా ఉంటాయి? What is the characteristic of acids? Acid యొక్క main characteristic ఏంటి? It gives the sour taste. అవునా? అది టేస్ట్ ఎలా ఉంటుంది? Sour taste. మరి బేసిస్ ఎలా ఉంటాయి? When we touch bases, when we touch, it gives the soapy nature. ఓకేనా? బేసిస్ మనం టచ్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుందా? soapy nature అనిపిస్తుంది. ఓకేనా? This is general common features of the acids and bases. So this is not every time advisable to identify the acids bases in that way. ఓకేనా? ఆ విధంగా ప్రతిసారి మనం యాసిడ్స్ బేసెస్ ని ఐడెంటిఫై చేయలేము, చేయకూడదు కూడా. ఓకేనా? ప్రతిసారి మనం టేస్ట్ ద్వారా కానీ టచ్ ద్వారా కానీ అన్ని కెమికల్స్ కానీ అన్ని సొల్యూషన్స్ కానీ మనం అలా టేస్ట్ చేయకూడదు. సో దేర్ ఇస్ సమ్ వే, సైంటిఫిక్ వేస్ ఆర్ దేర్ హౌ టు ఐడెంటిఫై ది యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్స్ అండ్ బేసెస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది మన బుక్ లో క్లియర్గా ఇవ్వడం జరిగింది, అది సైంటిఫిక్ వేలో ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో హౌ టు ఐడెంటిఫై ది యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ అవైలబుల్ ప్రోడక్ట్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్. మన సరౌండింగ్స్లో ఉన్న అవైలబుల్ ప్రోడక్ట్స్ తోటి మనకి ఇచ్చిన థింగ్స్లో యాసిడ్స్ని బేసెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నౌ వి విల్ సీ. ఓకేనా? రైట్. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీ నీడ్ టు గెట్ వన్ క్లారిటీ అబౌట్ వన్ వర్డ్, దట్ ఈస్ ఇండికేటర్. మనకి ఇండికేటర్ గురించి ఒక అవగాహన ఉండాలి. వాట్ ఈస్ ద ఇండికేటర్? యాక్చువల్లీ ఇండికేటర్ ఈజ్ ఎ సబ్స్టాన్స్, ఓకేనా, విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు డిఫరెన్షియేట్ ది యాసిడ్స్ అండ్ బేసెస్. ఓకేనా? ఏంటి? ఇండికేటర్ అనేది ఒక సబ్స్టాన్స్. అది ఏం చేస్తుంది? యాసిడ్స్ ని బేసెస్ ని డిఫరెన్షియేట్ చేయడానికి బెస్ట్ గా యూజ్ అవుతుంది. ఓకేనా? దాన్ని వీ కెన్ ఎలాబరేట్ ఇన్ ఏ ఆబ్జర్వేషన్ ఫార్మ్. ఎలా? ఏ సబ్స్టాన్స్, when you add that to another substance, if that substance bring the color change, any substance causes for the color change in a solution, okay na, దాన్ని మనం ఏమనొచ్చు? It is indicator. Okay na? When a substance add to another substance, if it cause to bring the color change in that, then it is called as indicator. Okay na? మనం ఏదైనా ఒక సొల్యూషన్ కానీ ఇంకొక మెటీరియల్ కి కానీ మనం ఒక మెటీరియల్ యాడ్ చేస్తే మనం యాడ్ చేసిన మెటీరియల్ దాంట్లో కలర్ చేంజ్ తీసుకొస్తే దాన్ని ఏమనొచ్చు? ఇండికేటర్. ఓకేనా? రైట్. సో మన సరౌండింగ్స్ లో ఉన్న ఇండికేటర్స్ ని వీ కెన్ క్లాసిఫై. కొన్ని మనకు సరౌండింగ్స్ లో నేచురల్ ఇండికేటర్స్ దొరుకుతాయి. ఓకేనా? కొన్ని ఇంకా కెమికల్ ఇండికేటర్స్ ఉంటాయి. అది కాకుండా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకోటి లిట్మస్ పేపర్స్. ఓకేనా? నేచురల్ ఇండికేటర్స్, కెమికల్ ఇండికేటర్స్, లిట్మస్ పేపర్స్. వీటిని యూజ్ చేసుకొని మనం యాసిడ్స్ బేసెస్ని మనం సెపరేట్ చేయొచ్చు, ఆర్ వీ కెన్ డిస్టింగ్విష్. మనం వాటిని గుర్తుపట్టవచ్చు ఏది యాసిడ్ ఏది బేస్ అని వితౌట్ టచింగ్ అండ్ టేస్టింగ్. టచ్ చేయకుండా టేస్ట్ చేయకుండా మనం వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? ఓకే రైట్. హౌ టు డూ దట్ నౌ వీ విల్ సీ. యాక్చువల్లీ దేర్ ఆర్ మెనీ వేస్, లాట్ ఆఫ్ వేస్ టు ఐడెంటిఫై ది యాసిడ్స్ అండ్ బేసెస్. దీస్ ఆర్ ది very simple and easy methods to identify the acids bases at our classrooms in our lab. Okay na? It is simple methods. Okay right. Now we will start with the natural indicators. Natural indicators nunchi ippudu manam start cheddam. Give one example for natural indicator. Yes, turmeric powder is the very good natural indicator. It is readily available at our homes. Mana homes lo turmeric powder anedi easy ga dorukutundi kada, avuna? రైట్. సో మరి టర్మరిక్ పౌడర్ ఎలా వర్క్ చేస్తుంది? ఇది యాసిడ్స్ ని ఐడెంటిఫై చేయడం కోసం, బేసెస్ ఐడెంటిఫై చేయడం కోసం. బేసెస్. వెరీ గుడ్. హూ టోల్డ్ దట్? గుడ్. దీన్ని ఐడెంటిఫై చేయడం కోసం, బేసెస్ ఐడెంటిఫై చేయడం కోసం. ఓకేనా? రైట్. నౌ ఐ యామ్ టేకింగ్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ బేసెస్. బేసెస్ కి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం లేదా? సర్ఫ్, డిటర్జెంట్ పౌడర్ సొల్యూషన్, అండ్ లైమ్ వాటర్. Okay na? Now I am taking detergent powder solution. Okay, this is detergent powder solution. Okay na? Now you see the color change. Actually it is half white or milky white. Half white milky white undi kada. I am taking in a test tube.
now you see what will happen after adding turmeric powder to this. Okay, yeah, I am adding. Check the color change. You will wonder, how it is turning. Is it turning into red or not? Red marina? Sir. Anna? So when you add turmeric powder to Blue to bases ki turmeric powder add chesi, it gives the red color. Okay na? Based on this technique, generally our parents prepare the parani. Parani అంటే తెలుసా? తెలియదా? పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పాదాలకు పెడతారు. అవునా? దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు? జనరల్ కాస్త లైమ్ పౌడర్ తీసుకొని చున్నం తీసుకొని దానికి కాస్త టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి మనకు పారాని అనేది ప్రిపేర్ అవుతుంది. అవునా? అది పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి పారాని పెట్టడం జరుగుతుంది. చూసారా మీరు అన్నమాట. సో ఈ విధంగా మనం పారాని ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, హౌ మెనీ హ్యావ్ యూ గాట్ టుడే లైమ్ పేస్టెడ్ పేపర్స్? సారీ, టర్మరిక్ పౌడర్ పేస్టెడ్ పేపర్స్. ఓకే, కమ్ ఫ్రంట్. Okay, put your turmeric paper there. You also put your turmeric paper there. Are you come here? No need. Keep with you. Okay, now even though I particularly use this as a brush. Orna, Sahasrana, Sharanya. ఇక్కడ పెట్టేసేసుకోమా. ఓకే, ఇక్కడ పెట్టేసేసుకో. డ్రా సంథింగ్. దానిలో డిప్ చేయి. యూ ఆల్సో యూజ్ దిస్. అరే, యూ ఆల్సో డ్రా సంథింగ్. నీకు నచ్చిన డ్రాయింగ్ వేయచ్చు. వస్తుందా? డ్రాయింగ్ వస్తుందా? షో హియర్ ఆల్సో. ఎస్, హూ కెన్ డ్రా ఫ్లవర్? యూ కెన్ డ్రా ఫ్లవర్ హియర్. ఫ్లవర్ కూడా డ్రా చేయొచ్చు, ఏదైనా డ్రా చేయొచ్చు. మీకు వచ్చిన ముగ్గు కూడా వేయచ్చు దాంతో. ఎఫరా ఇయా ఏం గీస్తున్నారా? ఓకే, షో హియర్. కొద్దిగా బ్యాక్ వెళ్ళేసి చూడండి. హోల్డ్ యువర్ పేపర్స్. అదే గో దట్. హోల్డ్ యువర్ పేపర్స్. టర్మరిక్ పౌడర్ మీద మనకి ఇప్పుడు డ్రాయింగ్స్ వస్తున్నాయా? సో ఎంత బ్యూటిఫుల్గా మనం డ్రాయింగ్ చేసి అంత బ్యూటిఫుల్ డ్రాయింగ్స్ వస్తాయి. ఓకేనా? టర్మరిక్ పౌడర్ ఒక పేపర్ పైన పెట్టేసి ఒక లేయర్ చేసేసి దాన్ని డ్రై చేసేసుకోవాలి. డ్రై చేసేసుకొని మనం ఇలా సోప్ వాటర్ కానీ లైమ్ వాటర్ కానీ తీసుకొని ఇటువంటివి డ్రాయింగ్స్ చేయవచ్చు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎందువల్ల పాసిబుల్ అవుతుంది? డ్యూ టు ద ఇండికేటర్ హియర్ టర్మరిక్ పౌడర్ యాక్టింగ్ యాజ్ ఎ ఇండికేటర్. ఇట్ ఈస్ బ్రింగింగ్ ది కలర్ చేంజ్. అది చేస్తుంది కలర్ చేంజ్ తీసుకొస్తుంది. ఓకేనా? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద న్యాచురల్ ఇండికేటర్. ఓకే, రైట్. నౌ వి విల్ సీ ది యాక్షన్ విత్ ది లిట్మస్ పేపర్స్. ఇప్పుడు మనం టర్మరిక్ పౌడర్ తోటి బేసెస్ని ఐడెంటిఫై చేసాం కదా. ఓకే, రైట్. ఇంకా యాక్చువల్లీ లెమన్ ఉందనుకోండి. లెమన్ ఏంటి? లెమన్లో యాసిడ్ ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ విల్. ఓకేనా? లెమన్లో సిట్రిక్ యాసిడ్ విల్. సో ఇప్పుడు లెమన్కి మనం హైబిస్కస్ ఫ్లవర్స్ని క్రష్ చేసి లెమన్ జ్యూస్కి యాడ్ చేస్తే అవి కూడా రెడ్ కలర్ వేస్తాయి. ఓకేనా? హైబిస్కస్ ఫ్లవర్స్ క్రష్ చేసి ఆ హైబిస్కస్ ఫ్లవర్స్ సొల్యూషన్ని హోల్డ్ ఫర్ సమ్ టైమ్. ఓకే, మనం లైమ్ వాటర్కి మీరు నెక్స్ట్ టైం హైబిస్కస్ ఫ్లవర్స్ అండ్ లెమన్ తీసుకున్నాను మనం. ఓకేనా? ఇంకొక న్యాచురల్ ఇండికేటర్ తోటి యాక్టివేట్ చేసాం. ఓకేనా? రైట్. సో దానికి యాడ్ చేసి అది కూడా రెడ్ కలర్ వేస్తుంది. హైబిస్కస్ ఫ్లవర్స్ తోటి మనం ఏం చేయొచ్చు? యాసిడ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? హైబిస్కస్ ఫ్లవర్స్ తోటి యాసిడ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. టర్మరిక్ పౌడర్ తోటి మనం బేసెస్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? రైట్. నౌ వి విల్ సీ ది యాక్షన్ ఆఫ్ litmus papers. Okay na? Litmus papers are two types. Okay na? ఒకటి బ్లూ కలర్ లో ఉండే లిట్మస్ పేపర్స్, రెండోది రెడ్ కలర్ లో ఉండే లిట్మస్ పేపర్స్. ఓకేనా? లిట్మస్ పేపర్స్ ఆర్ టూ టైప్స్. వన్ ఇస్ బ్లూ లిట్మస్ పేపర్, అనదర్ వన్ ఇస్ రెడ్ లిట్మస్ పేపర్. ఓకే, బ్లూ లిట్మస్ పేపర్ దేన్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది? నో, యాసిడ్స్. నెక్స్ట్ రెడ్ లిట్మస్ పేపర్ దేన్ని? బేసెస్ ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. రైట్. ఇప్పుడు మరి వన్స్ ఇఫ్ ఐ డిప్ దిస్ లిట్మస్ పేపర్ ఇన్ ఏ యాసిడ్, వాట్ విల్ హ్యాపెన్?
ఈ బ్లూ లిట్మస్ పేపర్ ఉంది కదా, దీన్ని నేను యాసిడ్లో డిప్ చేశాను. ఏమవుతుంది? కలర్ చేంజ్ అయ్యింది. అదే ఎలా కలర్ చేంజ్ అవుతుంది? బ్లూ టు రెడ్ కలర్. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ ఐ డిప్ దిస్ రెడ్ లిట్మస్ పేపర్ ఇన్ base solution, what will happen? It turns into blue color. Yes, whether they turns into colors or not, now check. Okay, base కోసం మనం ఏం యూజ్ చేయొచ్చు? సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్. ఓకేనా? సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ బేస్. ఇది యూజ్ చేయొచ్చు. అండ్ యూ కెన్ యూజ్ సోప్ వాటర్, యూ కెన్ యూజ్ లైమ్ వాటర్. దోస్ ఆర్ ఆల్ బేసెస్. బేసెస్ యొక్క మెయిన్ యూజ్ ఏముంటుంది? Bases, generally we use bases for the cleaning items, in the preparation of cleaning items like detergents, soaps, వాటి ప్రిపరేషన్ లో మనం ఏం చేస్తాం? బేసెస్ యూజ్ చేస్తాం. ఓకేనా? అండ్ మనం తినేటువంటి ఫుడ్ లో ఎక్కువ యాసిడ్స్ ఉంటాయి. ఓకేనా? మనం తినే ఫుడ్ లో ఏముంటాయి? యాసిడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ లో సిట్రిక్ యాసిడ్. అవునా? లెమన్ లో ఉంటుంది సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ మిల్క్ లో ఏముంటుంది? లాక్టిక్ యాసిడ్. బనానాలో మాలిక్ యాసిడ్. ఓకేనా? అదే టమాటాలో యాసిడ్ ఉంటుంది. టమాటో చెప్పాను కదా, కాదు టమాటోలో యాసిడ్ ఉంటుంది. చెప్పండి. ఆక్సాలిక్ యాసిడ్. ఏం యాసిడ్? ఆక్సాలిక్ యాసిడ్. అండ్ గ్రేప్స్ టామరిన్ యాసిడ్ ఉంటుంది, టార్టారిక్ యాసిడ్. ఓకేనా? రైట్, ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకేనా? రైట్, నౌ we will see the action of litmus paper with the bases and acids. Okay, bases తోటి acids వాటి యొక్క యాక్షన్ ఎలా ఉంటుందో now we will see. I am adding 1 pellet of sodium hydroxide. ఓకేనా? సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్ ఏం చేస్తున్నాను? దీంట్లో వేసాను. ఓకేనా? నౌ we will make a solution, or I am adding the water. Okay na? This is sodium hydroxide solution now. ఇదేంటి? ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఓకేనా? దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాను? I am dipping in the red litmus paper in the base solution. It is a base solution. Okay na? It is base solution. Now see the change. Is it turned into blue color or not? Turn aina? This is litmus paper. Okay na? This is the function of the litmus paper. Litmus paper is used to identify the whether given solutions are acids or bases. Now we will check with the one acid. Base to check chesam kada ippudu oka acid to check cheyadam. This is acetic acid. Okay na? Acetic acid. 5% acetic acid is called as vinegar. 5% acetic acid ఏమంటాం మనం? వెనిగర్ జనరల్లీ మన ఇళ్ళలో కుకింగ్ పర్పస్ లో యూజ్ చేస్తాం. చూడండి, మీ ఇంట్లో వెనిగర్ అనే ఐటమ్ ఉంటుంది, దాంట్లో 5% acetic acid ఉంటుంది. ఓకేనా? ఇది ఏంటంటే ఇది కొద్దిగా కాన్సన్ట్రేటెడ్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఓకే, సో నౌ I took the acetic acid in this test tube. ఈ టెస్ట్ ట్యూబ్ కి ఇప్పుడు ఏ లిట్మస్ పేపర్ యూజ్ చేయాలి మనం? బ్లూ లిట్మస్. యాసిడ్స్ చెక్ చేయాలంటే మనం బ్లూ లిట్మస్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. బేసెస్ ని చెక్ చేయాలంటే రెడ్ లిట్మస్. అవునా? యాక్చువల్లీ అదే you both are go back side of the camera. నువ్వు ఆయన వాడు ఎవడు వాడు? you both. Yeah, this is acid. Okay, we will take some more acetic acid. Sorry, I put acetic acid here. Yes, now you can see the change. Blue litmus paper turned into red color. అవునా? యాక్చువల్లీ ఇది ఎస్టిక్ యాసిడ్ ఏమవుతుందంటే
generally it gets easily evaporation. Acetic acid easily evaporate అయిపోతుంది. అందుకే before I putting litmus paper into the acid, it is already started turning into red color. Okay na? Right. Now we saw the action of litmus paper with the acids and bases. Bases తోటి acids తోటి మనం litmus paper action ఎలా ఉంది అనేది చూసాం కదా. This is the blue litmus paper. This is the blue litmus paper. Okay. And this one is red litmus paper. Red litmus paper. Student, transfer to me, your friends. They will also see the litmus paper. Okay na? Eventually litmus paper. Okay. Right. Okay. Stop. Next we will see later. Now we are going. Turn around. Don't wait on the bench. Now we will see the right. మనం ఇప్పుడు ఏం చేస్తాం కెమికల్ ఇండికేటర్స్ యూజ్ చేసి అవుట్ హియర్ ఆల్ ఆఫ్ యూ హియర్ అది పక్కన పెట్టేసి ఆల్ ఆఫ్ యూ లిజన్ టు హియర్ ఇక్కడ రండి ఇక కాన్సంట్రేషన్ ఇక్కడ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో కెమికల్ ఇండికేటర్స్ ఇప్పటిదాకా మనం నేచురల్ ఇండికేటర్స్ తోటి ఎలా ఐడెంటిఫై చేసేయాలో చూసాం. లిట్మస్ పేపర్ తోటి ఎలా ఐడెంటిఫై చేయాలో చూసాం. ఇప్పుడు కెమికల్ ఇండికేటర్స్ మనకి ఏమున్నాయి కెమికల్ ఇండికేటర్స్ Phenolphthalein, methyl orange. Methyl orange. Okay na? Right. This one is the phenolphthalein solution. Identity? Phenolphthalein. Phenolphthalein solution. Okay na ini? Phenolphthalein solution. This one is Methyl orange. Methyl orange. Methyl orange. Okay na? Right. We know the action of these indicators. మనకు తెలుసు కదా ఇండికేటర్స్ యొక్క యాక్షన్ phenolphthalein. It doesn't give any change, color change with the acids. Phenolphthalein acids toti color change ivvadu. Only it gives the color change with the bases. When you add the phenolphthalein into base, it turns into the pink color. Base ki add chesti emavutundi Pink color. Add మారిపోతుంది. అదే మిథైల్ ఆరెంజ్ ఉంది. మిథైల్ ఆరెంజ్ ఎలా వస్తుంది? మిథైల్ ఆరెంజ్ no. When you add methyl orange to the acids, it turns into red color. Actually, it exists in the yellow color. Methyl orange, sir, it exists in the orange color. Methyl orange is orange color lo. Okay na? Orange nunchi red ga maarutundi. Acids ki add chesam. Ade bases ki add chesinappudu Yellow. Bases ki add chesinappudu yellow ga maarutundi. Okay na? Methyl orange gurtu pettukoవాలి specific ga. అర్థమైందా? Acids తోటి red color, bases తోటి yellow color. Okay na? Right. So here what I took in this test tube, I took sodium hydroxide. Avana? Sodium hydroxide is a base. Sodium hydroxide is a base. Avana? Right. Now you see the color change. First I am just now I will take acid in 2 test tubes. Okay na? I will take acid in 2 test tubes. I will take base also in 2 test tubes. Base ne 2 test tubes లో acids ని 2 test tubes లో తీసుకుంటున్నాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు నా దగ్గర 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి బేస్, ఒకటి యాసిడ్. ఓకేనా? సో మన దగ్గర phenolphthalein ఇండికేటర్. దీని ద్వారా మనం ఇందులో ఏది యాసిడ్ ఏది బేస్ అనేది మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకేనా? మామూలుగా జనరల్గా అయితే మనం చూసి డిఫరెన్షియేట్ చేయలేం కదా, అవునా? చూసి డిఫరెన్షియేట్ చేయలేము, అవునా? రైట్. phenolphthalein యాసిడ్స్ తోటి ఏ కలర్ ఇస్తుంది? Pink. యాసిడ్స్ తోటి ఏ కలర్ ఇస్తుంది phenolphthalein? Pink color. Pink. Pink. Phenolphthalein acids toti no color. Okay na? Yeah. It is a acid. మనకు తెలుసు. ఓకే నా? దీనికి phenolphthalein యాడ్ చేస్తున్నాం. కలర్ వస్తుందా రాదా చెక్ చేయండి. కలర్ వచ్చిందా? రాలేదు. ఎందుకు? ఇది యాసిడ్. యాసిడ్స్ తోటి phenolphthalein కలర్ చేంజ్ అవ్వదు. ఇదేంటిది? బేస్. Now you can see the color change. Pink color. Have you observed? Color change. Pink color వచ్చిందా? వచ్చింది కదా?
అంటే when you add the phenolphthalein to base it turns the solution into pink color. బేస్ కి యాడ్ చేస్తే అది ఎలా మారుతుందిరా పింక్ కలర్ కి మారిపోతుంది. అర్థమైంది కదా? నౌ వి విల్ సీ ది యాక్షన్ ఆఫ్. ఇప్పుడు మనం ఏ యాక్షన్ చూసాం ఇప్పుడు? ఎరిగిపోతారు అది యాక్షన్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్. ఓకేనా? మిథైల్ ఆరెంజ్ తోటి ఇప్పుడు యాక్షన్ చూసాం. ఇప్పుడు నా చేతిలో ఒక దాంట్లో యాసిడ్ ఉంది, ఇంకొక దాంట్లో బేస్. యాసిడ్స్ తోటి ఫినాల్ఫథలేన్ ఏ కలర్ ఇస్తుంది? ఏ కలర్? రెడ్ కలర్. అది బేసెస్ తోటి ఎల్లో కలర్. రైట్. సో దీంట్లో బేస్ ఉంది, దీంట్లో యాసిడ్. నౌ వి విల్ యాడ్ ఫస్ట్ టు ది యాసిడ్. ఓకేనా? యాసిడ్ కి యాడ్ చేద్దాం మిథైల్ ఆరెంజ్. దిస్ ఇస్ ఆరెంజ్, దిస్ ఇస్ రెడ్ కలర్. రెడ్ కలర్ మారింది కదా అవునా? రైట్. నౌ వి విల్ యాడ్ టు ది బేస్. బేస్ మనం యాడ్ చేద్దాం. ఏ కలర్ వచ్చిందా? ఆర్ యు ఏబుల్ టు డిఫరెన్షియేట్ కలర్స్? అర్థమవుతుందా? కలర్ చేంజ్ అర్థమవుతుందా? ఇది బేస్ కనుక ఎల్లో కలర్ వచ్చింది, ఇది యాసిడ్ కనుక రెడ్ కలర్ వచ్చింది. ఓకేనా? ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి ఇండికేటర్స్ తోటి వీ కెన్ డిఫరెన్షియేట్ ది యాసిడ్స్ అండ్ బేసెస్. ఇప్పుడు మనం ఏంటి యాసిడ్స్ ని బేసెస్ ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు చేయగలుగుతారు కదా యాసిడ్స్ బేసెస్ ని డిఫరెన్షియేట్. ఓకే రైట్, గుడ్. జనరల్ గా మెజిషియన్స్ ఉంటారు కదా ఊళ్ళలో, అక్కడక్కడ కొందరు మెజిషియన్స్ ఉంటారు. మెజిషియన్స్ ఏం చేస్తారంటే ఈ మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ ఉంది కదా, దే విల్ ఫస్ట్ అప్లై ఆన్ ఏ నైఫ్. వాళ్ళు ఏం చేస్తారు? ఒక నైఫ్ పైన అప్లై చేసి ఏం చేస్తారు? దీన్ని తోటి లెమన్ కట్ చేస్తాం మనం. ఒకట లెమన్ కట్ చేస్తే మనకు లెమన్ నుంచి బ్లడ్ బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఓకేనా? దానివల్ల మనం వండర్ అయిపోతాం. కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఇదే టెక్నిక్ యూజ్ చేసి సంథింగ్ హ్యాపెన్ టు యూ అని అలా భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకేనా? సో దాని వెనకాల ఏముంది? మిథైల్ ఆరెంజ్ ఉంది. అది దాని ఎటువంటి సూపర్స్టిషియస్ పవర్స్ ఏమీ లేవు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? అవన్నీ కూడా మూఢనమ్మకం. క్లియర్? రైట్. వితౌట్ ఎనీ ప్రూఫ్ వీ షుడ్ నాట్ బిలీవ్ ఎనీథింగ్. మనం ప్రూఫ్ లేకుండా దీన్ని నమ్మకూడదు యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్స్. ఓకేనా? సైన్స్ స్టూడెంట్స్గా మనం దీన్ని కూడా ప్రూఫ్ లేకుండా నమ్మకూడదు. ఓకేనా?